पुष्पाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहा इमे पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि ॐ जितन्ते दक्षिणतो वृषभ एधि हव्यः इन्द्रो जयाति न पराजयात अधिराजो राजसुराजयाति धूपमाघ्रापयामि दीपं सन्दर्शयामि उल्लासपल्लवितपालित सप्तलोकी निर्वाहको रकितने मकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः लक्ष्मीरमण गोविन्द गो धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि कुङ्कुमादिपरिमलद्रव्यैश्च पूजयामि ओं भगवन्नारायणाभिमतानुरूपस्वरूपरूपगुणविभवैश्वर्यशीलाद्यनवधिकातिशय असङ्ख्येय कल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिनीं निरवध्यां देवदेव दिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये आकारत्रय सम्पन्नामरविन्द निवासिनीम् अशेष जगदीशित्रीं वन्दे वरदवल्लभाम् श्रीं श्रियै नमः ओं चन्द्रशोभिन्यै नमः ओं वैष्णव्यै नमः ओं विष्णुपत्न्यै नमः ओं वरारोहायै नमः ओं हरिवल्लभायै नमः ओं शारङ्गिन्यै नमः ओं देवदेविकायै नमः ओं लोकसुन्दर्यै नमः ओं श्रीमहालक्ष्मीदेव्यै नमः ओं श्रीं श्रियै नमः ओं भूं भूम्यै नमः ओं नीं नीलायै नमः మాంగళ్యధారణ భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రదదీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, జానకీరమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరిం ధ్యాయన్ సమర్పయేత్. ఓం
धियं वधूरिमागुं समेत पश्यत सौभाग्यमस्यै दत्त्वा याधास्तं विपरेतना मांगल्यधारण मुहूर्त सुमुहूर्तोऽस्तु भवन्तो महान्तो अनुगृह्णन्तु मांगल्यधारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేస్తున్నటువంటి ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెప్తుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులిద్దరూ ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఒక అర్చకుడు రాముడు అని ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములిద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన. శ్రీశైలేత్యాది ప్రణతోస్మి నిత్యం அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாரணாமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் வாரணமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் இந்திரனுள்ளிட்ட தேவர் கூழமெல்லாம் வந்தீருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கோடியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் அக்காலை பெத்து மகிழ்வாலே ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் அக்காலை பெத்து மகிழ்வாரே स्तोमत्रयस्त्रिगुंशे भुवनस्य पत्नी विवस्वद्वाते अभिनो गृणाहि घृतवती सवितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसो यामनोता
बृहस्पतिर्मातरिश्वोत वायुः सन्धुवाना वाता अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी विश्वव्यचा विषयन्ते सुभूतिः शिवानो अस्मदिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమనందు చూడి కొడుతనాచియార్ సంభావన. ఇప్పుడు కారణమాయిరం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి అక్షతారోపణం, తలంబ్రాల వేడుక. ఇది మన సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగువారి సంస్కృతిలో ఇది కూడా ఒక గొప్ప విశేషం. ఇందాక మనం జీలకర్ర బెల్లం గురించి ఎలా అనుకున్నామో, ఈ తలంబ్రాల వేడుక కూడా మన తెలుగువారికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక విశేషమైనటువంటి తలంబ్రాలు. ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఆ తలంబ్రాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా అని సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒకరికొకరు వారు తలంబ్రాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబ్రాలు అనంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములిద్దరూ ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సున వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి. రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు. నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగాని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ, ఎర్రగా ఉంటుంది. ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో, ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాయట. యా ఇంద్రనీలాయిత యా పద్మరాగాయిత పద్మరాగాలుగా అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయని. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాలు మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారంటే, ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది. అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే, ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి చాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు
మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 68లో 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనం ఉంటున్నామంటే 68లో ఇది ఆవిష్కరింపబడింది. 68లో ప్రారంభించబడింది. 50 నుంచి 54, 58 నుంచి పునరుద్ధరణ సంఘం ఏర్పడి ఆనాడు 68లో ఇది ప్రారంభించారు. ఆలయం కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజు ప్రారంభించబడింది. తిరిగి ఈనాడు అదేవిధంగా లోపల ఉండేటువంటి మూలమూర్తుల ఆలయం ఎలా జరగాలో అదే విధంగా జరగాలి అని మన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి ఈ జిల్లా మంత్రులు మొదలైనటువంటి వారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మనకి ఈ విధంగా 351 కోట్లు ఇప్పుడు మొట్టమొదటి విడతగా రిలీజ్ చేశారు. గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మండపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో, లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి, ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 587 కోట్లు, సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తోటి త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి మన ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగజేయాలని దేవస్థానం తరఫున ప్రార్థిస్తున్నాను. క్షీరేణ ప్రక్షాళ్య విరవదాయ క్షీరఘృతపాణినా విరవస్కీర్య సామ్రాజ్యమితి శిరసి నిక్షిపేత్. ఓం ప్రజాపతిస్త్రియాయశః ముష్కయోరజధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః తృప్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రగితాం మయీ యథాహమస్యా తృప్తగ్స్త్రియై పుమాన్ యథాస్తే తృప్యతే పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతే హంతే వాయురాదత్ హంతేతి సత్యం చంద్రమా ఆహ ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా ధర్మో మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధ్యతా యజ్ఞో మే కామః సమృద్ధ్యతా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అక్షదారోపణ ముహూర్త సుముహూర్తోస్తు విభవంతో మహాంతో అనుగృహంతో రోపణ ముహూర్తోస్తు. జయ బోలో రామచంద్ర భగవానికి, రాజిత సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవనసుత హనుమానికి. జై శ్రీరామ్. భద్రాద్రి రామ గోవింద, భక్త రామదాస వరద గోవింద. అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు,
అక్కడి నుంచి మాలిక వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామదాసు వంశస్థులు, తూము నరసింహదాస్ గారి వంశస్థులు, వీరంతా కూడా స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అదేవిధంగా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దంపతుల తరఫున పట్టు వస్త్రాలు, ఒక వెండి పళ్ళెము, అలాగే తలంబ్రాలను అందించడం జరిగింది. అలాగే బత్తుల శివధర్ రెడ్డి గారు, బత్తుల హేమలత, శ్రీనివాస్ శాంతి గారు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా శ్రీ జస్టిస్ పమిడిగంటం కోదండరామయ్య గారు స్థాపించిన పీతాంబరం ట్రస్ట్ ద్వారా శ్రీ శృంగేరి శారదామఠం ద్వారా చదివించిన పట్టు పీతాంబరములను ఇచ్చిన వారు పమిడిగంటం శ్రీ రఘురాం గారు. అలాగే భక్తరామదాసు గారి పేరుతో శ్రీ రాముల వారికి అంబాసత్రం వెంకటరమణ హరిదాసు గారు అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి పత్రవస్త్రాలు. అదేవిధంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మైసూరు దత్తపీఠం వారు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు స్వామివారికి సమర్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. శ్రీర్వర్చస్యమాయుష్యమారోగ్యమావేదాశోభ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. శ్రీ శ్రీనివాస ఈశానాం జగదోస్య వెంకటపతేర్విష్ణోః పరం పరం ప్రేయసీం తద్వక్షస్థల